హూ ఇస్ ద గ్రేట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో కల్లా అత్యద్భుతమైన వ్యక్తి ఎవరు? ఎవరో మనం తెలుసుకుందామా? అయితే ఇక్కడ ఎవరి పేర్లైనా చెప్తాం, మనం ఎవరెవరి పేర్లో చెప్తాం. మన పేరు మాత్రం మనం చెప్పుకోం. అయితే నేనేమంటానంటే ఆ అత్యద్భుతమైన వ్యక్తి మనమేనండి. ఎవరికి వాళ్ళే, మీకు మీరే, నాకు నేనే. ఎందుకంటే మనకన్నా మించి ఎవరు లేరు ప్రపంచంలో. మీరు సాధించినవేంటో మీకే తెలుసు. మీ మీ విలువ మీకు తెలుసు. ఎన్నింటిని అధిగమించారో తెలుసు. అలాంటప్పుడు మీరు అత్యద్భుతమైన వ్యక్తి కాకుండా ఎలా పోతారు? సో అయితే ఎందుకని మనల్ని మనం డిఫెన్స్ చేసుకోం? ఎందుకు నేను అత్యద్భుతమైన వ్యక్తిని అని ఎందుకు చెప్పుకోమంటే కారణం మనం చేసే పనులు. ఆ పనులు ఏంటంటే శాస్త్ర సమ్మతాలు అవ్వచ్చు, కాకపోవచ్చు. శాస్త్ర సమ్మతం అయినవైతే మనకు ఒక ధైర్యం ఉంటుంది. అంటే ఇది ఫలానా రూల్ ప్రకారం మనం ఈ పని చేయొచ్చు, ఫలానా రూల్ ప్రకారం ఈ పని చేయకూడదు అని తెలుసుకోవటమే శాస్త్రం. అదే జ్ఞానం. చూడండి, భగవద్గీతలో ఏం చెప్పాడంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మా తే సంగో స్వకర్మణ. అంటే మనకు కర్మలు చేయుట యందు మాత్రమే అధికారం కలదు, కానీ ఆ కర్మల యొక్క ఫలితము మీద మనకు అధికారం లేదు. అంటే మనం చేసే ఎఫర్ట్స్, అంటే హార్డ్ వర్క్, దాని చేసే విధానం అన్నీ మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే మనం కరెక్ట్గా చేయాలి. అంతేగాని మన చేయి దాటిపోయిన తర్వాత ఎంత హార్డ్ వర్క్ చేసే ప్రయోజనం లేదు. అందుకని ఆ ఫలితం కోసమని నువ్వు కరెక్ట్ ఫలితం రావాలనుకుంటే నువ్వు ఎలా చేయాలంటే ఫలితం మనకు అనుకూలంగా వచ్చేటట్టుగానే హార్డ్ వర్క్ చేయాలి. అది విషయం. అట్లా అని ఫలితాలు కరెక్ట్గా రావట్లేదు కదా అని చెప్పి మనం పనులు చేయటం మానరాదు. ఇది దాని అర్థం అండి. అప్పుడు ఏ పనన్నా మనం చేసేటప్పుడు అసలు మనం న్యాయంగా చేసామా చేయలేదా ఇవన్నీ తెలుసుకోవాలంటే కొంచెం జ్ఞానం కలిగి ఉండాలి. నాకు అక్కర్లేదు, నేనేం చేయవసలు, నాకు అన్నీ తెలుస్తాయి అని అనుకోకూడదు. అయితే మనం ఈ అత్యద్భుతమైన వ్యక్తిని కలిసేటప్పుడు ఒక నిరీక్షా సమయం ఉంది. ఆ నిరీక్షా సమయం ఏంటో తెలుసా? కామ్గా కళ్ళు మూసుకుని ఎటువంటి కదలికలు లేకుండా స్థిరంగా కూర్చుని ఉండాలి. స్థిరంగా కూర్చుని ఉంటే అయితే ఈ అతను వచ్చి కలిస్తే మనని మనం కలుసుకునే టైం అది. అదేనండి మెడిటేషన్, ధ్యానం. మిమ్మల్ని మీరు రోజు చూసుకునే అత్యద్భుతమైన టైం. అదే మీ గొప్ప వ్యక్తిత్వానికి తార్కాణం. మిమ్మల్ని మీరు కలుసుకున్న రోజున మీకు అసలు మీ సంతోషానికి అలవాటు పడాలి. అయితే అలవాటు అంటే ఒకటి చెప్తాను. అనగననగరాగ మతిశయిల్లు చుండు తినగ తినగ వేము తీయగుండు సాధనంబన పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఏంటంటే అనగననగర పాడగా అనగా పాడగా సంగీతం మధురంగా వస్తుంది. తినగా తినగా వేము కూడా చేదు వేము అంటే చేదు కూడా తీగా మారిపోతుంది. సాధన చేయగా పనులన్నీ సమకూరుతూ ఉంటాయి, చక్కగా జరుగుతూ ఉంటాయి. సో సాధనతోటి మాత్రమే మనకు, అంటే ఈ మెడిటేషన్ కూడా సాధనేనండి. ఈ మెడిటేషన్ అంటే నథింగ్ బట్ ప్రాణాయామం కూడా తీసుకోవాలి. అంటే మీ 24 గంటల టైంలో 2 నిమిషాలు కూర్చుని 4 బ్రీతింగ్స్. ఆ బ్రీతింగ్ అంటే గుర్తొచ్చిందండి. మనం అసలు బ్రీతింగ్ టెస్ట్ చేసుకోవాలి. అసలు ఎందాక గాలి పీలుస్తున్నాం, మనం ఎందాక విడుస్తున్నాం, అసలు మనం గాలి పీల్చే విధానం కరెక్ట్గా ఉందా లేదా, మనం ముక్కు నాజిల్స్ వరకే పీలుస్తున్నామా, లోపలికి వెళ్తుంది, గొంతు వరకు వెళ్తుందా, గుండె దాకా వెళ్తుందా, బొడ్డు దాకా వెళ్తుందా, పొట్టలోకి వెళ్తుందా లేదా, అసలు ఎలా వదులుతున్నాము, ఇన్స్టాల్మెంట్ మీద వదులుతున్నామా, ఎట్ ఏ టైం వదులుతున్నాము, ఇది చూసుకోవాలి. జనరల్గా మనం పీల్చే గాలి ఎప్పుడు కూడా నార్మల్గా ఉండాలి. నార్మల్గా అంటే మీ లెవెల్ ఎంతో చూసుకుని అంత లెవెల్ గాలి పీల్చడం అలవాటు చేసుకోండి. లేకపోతే మనకు ఒక రకమైన టెన్షన్స్ వచ్చేస్తాయి, లేని చోట నొప్పులు వచ్చేస్తాయి. బ్రీతింగ్ కరెక్ట్గా ఉన్న వాళ్ళకి, నేను మొన్న ఒకసారి మన నవ్వు గురించి చెప్పుకున్నాం. నవ్వు ఆరోగ్యానికి ఎంత మంచిదో మన బ్రీతింగ్ కూడా అంతే మంచిదండి. ఈ బ్రీతింగ్, ఈ యోగా, ఈ ప్రాణాయామం, ఈ రెండింటిని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఒక అత్యద్భుతమైన వ్యక్తే మారిపోతారు. ఆ తర్వాత ఇంకొకటి నేను అసలు చెప్పడం మర్చిపోయాను మీకు. ఒక క్వశ్చన్ అడుగుతాను మామూలు కదా. 101 నుంచి 100 వరకు ఉండే అంకెల్లో ఒకట్లు ఎన్ని ఉన్నాయి? రెండో క్వశ్చన్, కొబ్బరికాయ పగలగొట్టి తినవచ్చా, తినగలమా? కొబ్బరికాయ పగలగొట్టి తినగలమా లేదా? ఈ ప్రశ్నలకి ఆన్సర్లు
మీరు కామెంట్ బాక్స్లో పెడతారనుకుంటాను. మీకోసం మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటా. ఉమాదేవి.